మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనందరకును మెండుగా కలుగునుగాక. ఆమేన్. నేటి అంశము యేసును బంధించుట మరియు పేతురు యేసును ఎరుగనని ముమ్మారు బొంకుట. ఇది యేసు ప్రభు జీవితంలో చరమాంకము. ఆయన ఈ లోకానికి ఎందుకైతే వచ్చి ఉన్నాడో దాన్ని నెరవేర్చడానికి, పాపుల కొరకు తన రక్తాన్ని చిందించడానికి యేసు ప్రభు తన్ను తాను యూదులకు అప్పగించుకున్నటువంటి విధానం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం నుండి 51వ వచనము వరకు మనం చూసినట్లయితే, ఆయన ఇంకనూ మాట్లాడుచూ ఉండగా 12 మందిలో ఒకడుగు యూదా వచ్చెను. వారితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చాను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకునుడని గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెరుకాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా, వారు దగ్గరకు వచ్చి ఆయనను పట్టుకొనేది. ఇదిగో, యేసుతో ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని చెవుని తెగనరికాడు. అప్పుడు యేసు, నీ కత్తి నీ వరలో పెట్టుము, కత్తి పట్టుకుని వారంతా కత్తి చేతనే నశిస్తారు అని చెప్పి ఆ దాసుని చెవిని బాగు చేశాడు యేసు ప్రభు. ఇది కొత్త నిబంధనలోని మొదటి ఆపరేషన్. అయితే బైబిల్లో చెప్పిన ప్రకారంగా ఇది 2వ ఆపరేషన్. మనిషికి ఆపరేషన్ చేసి అవయవాల్ని తీసి మరలా బాగు చేయవచ్చని యేసు ప్రభు యెహోవా దేవుడుగా ప్రత్యక్షమైనప్పుడు తెలియజేశాడు. మొట్టమొదటి ఆపరేషన్ ఏంటి అంటే, ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాము ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి దాన్ని మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకతో హవ్వను తయారు చేసి స్త్రీగా తయారు చేసి ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినప్పుడు ఆదాము అన్నాడు, ఇది నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నరునిలో నుండి తీయబడినది గనుక నారి అనబడును అని ఆదాము పేరు పెట్టాడు. అప్పుడు దేవుడు వారిద్దరిని ఆశీర్వదించి భార్యాభర్తలుగా ఉండాలి అని చెప్పి దీవించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది లోకాన్ని నిండించండి అన్నాడు. అది మొట్టమొదటి ఆపరేషన్. ఇక్కడ యేసుక్రీస్తుగా ప్రత్యక్షమైనటువంటి ప్రభువు కూడా మల్కు అనేటువంటి ఆ దాసుని చెవి నరకబడినప్పుడు యేసు ప్రభు ఆ చెవిని పట్టుకొని మరలా ఆ దాసునికి ఆపరేషన్ చేసిన రీతిగా దాన్ని యథాస్థానంలో పెట్టి బాగు చేశాడు. ఇది 2వ ఆపరేషన్ బైబిల్లో. కాబట్టి మానవ శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నిటినీ కూడా తీసివేయచ్చు, మరలా పెట్టవచ్చు అనే సంగతి దేవుడైనటువంటి యెహోవా ఆనాడే ప్రజాలోకానికి తెలియజేశాడు. అదే మరి ఇప్పుడు సైన్స్
దాన్నే అనుసరిస్తూ దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆపరేషన్లు జరిగిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ తర్వాత ఆ శిష్యునితో అంటున్నాడు, నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన 12 దళాల కంటే ఎక్కువైన మంది దేవదూతలను పంపించడని నువ్వు అనుకుంటున్నావా? 12 దళాలు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సైన్యాన్ని లెక్క ప్రకారం 80,000 లెక్కకు వస్తుంది. 80,000 దూతల్ని ఆయన్ని వేడుకుంటే నాకు వెంటనే ఆయన పంపించి నన్ను రక్షించగలడు, సమర్థుడు. కానీ లేఖనములు జరగాలి కనుక ఈ ప్రకారంగా నేను శిలువ మీద మరణం పొందాలని మీకు ముందుగానే తెలియజేశాను. ఈ శిలువ మరణం 3 సార్లు ఎందుకు చెప్పాను అనేది పోయిన వారం మనం చూసాం. అయితే యేసును పట్టుకున్న తర్వాత యూదులు ఆయన మహాసభ యొద్దకు తీసుకొని వెళ్ళారు. యేసును కైప దగ్గరకు తీసుకెళ్ళి వెళ్ళారు. అక్కడ శాస్త్రులు పెద్దలు సమావేశమై ఉన్నారు. శిష్యులందరూ ఆయన్ని విడిచి పారిపోయారు. లేఖనముల ప్రకారము గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని యేసు ప్రభు చెప్పిన మాట ఇక్కడ నెరవేరింది. ఆయన శిష్యులందరూ చెదిరిపోయారు. కాబట్టి గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అనే ప్రవచనం నెరవేరిందనమాట. పేతురు ఒక్కడు మాత్రం ప్రధాన యాజకుని ఇంటి ముంగటి వరకు దూరం నుండి వెంబడించి బంట్రోతులతో కూడా కూర్చున్నాడు. అక్కడ ఆయన కూర్చున్నప్పుడు అక్కడ చలిమంట ఉంది. ఆ చలి కాచుకొంచు ఉన్నాడు. ఇక్కడ మహాసభలో అబద్ధ సాక్షులు చాలామంది ఎన్నో విధాల సాక్ష్యాలు చెప్పారు, కానీ నిరూపించబడలేదు. అయితే ఇద్దరు వచ్చి ఇతడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నాడని చెప్పారు. యేసు సమాధానం ఏమీ చెప్పలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువా అని అడిగి ఉన్నప్పుడు ఆయన అన్నాడు, అవును, నీవు అన్నట్టే. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మేఘారూఢుడై రావటం మీరు చూస్తారు అన్నాడు. వెంటనే ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకొని, మనకు సాక్ష్యాలతో పని లేదు, ఈ దేవదూషణ మీరు విన్నారు కదా, మీకేమి తోచుతున్నదని ప్రజలను అడిగాడు. వెంటనే ప్రజలందరూ సిలువేయము సిలువేయము అని కేకలు వేశారు. అప్పుడు ఆయన మీద ఉమ్మి వేసి కొందరు గుద్దారు. కొందరు అరచేతులతో ముఖం మీద చరిచి, క్రీస్తు, నిన్ను కొట్టిన వారెవరో చెప్పు, ప్రవచించు అని హేళన చేశారు. పేతురు బయట ఆవరణంలో చలి కాచుకుంటూ ఉన్నాడు. ఒక చిన్నది వచ్చి, నీవు కూడా గలిలయుడైన యేసుతో కూడా ఉన్నావని అన్నది. అందుకు పేతురు, నీవు చెప్పేది ఏమిటో నాకు తెలియదు అన్నాడు. తర్వాత ద్వారము దగ్గర ఇంకో చిన్నది, ఇతడు కూడా నజరేయుడైన యేసుతో ఉన్నాడు అంది. ఆ మనుషుని నేను ఎరుగనని ఒట్టు పెట్టుకుని రెండవసారి అన్నాడు. కొంతసేపటికి కొందరు, నిజమే, నీవు తప్పకుండా వారిలో ఒకడివే అన్నారు. అందుకు పేతురు, నేను అతన్ని ఎరుగను అంటూ శపించుకుంటానికి మొదలుపెట్టాడు. వెంటనే కోడి కూసింది. యేసు ప్రభు పేతురుతో,
సాతానా, నా వెనుకకు పొమ్ము, నేడు కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్తావు అని యేసు ప్రభు చెప్పిన మాటలు తలంచుకొని పశ్చాత్తాపడి బయటకు పోయి ఏడ్చాడు. ఆ బయటకు పోయి ఏడవటానికి ఆ యేసు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకానికి వచ్చి అతడు ఎంతో సంతాపపడి ఏడ్చినట్లుగా అక్కడ మనం చూస్తాం. ఉదయం అయినప్పుడు యేసు పిలాతునకు అప్పగించారు. యూదా ఆయనకు శిక్ష విధింపబడుట చూచి పశ్చాత్తాపడిన వాడై ఆ 30 వెండి రూకల్ని దేవాలయంలో పారవేసి పోయి ఉరి వేసుకొని చనిపోయాడు. ఆ రూకలు రక్త క్రయధనము కనుక దాన్ని కానుకల పెట్టెలో వేయకూడదని పెద్దలు ఆ రూకలను తీసుకుపోయి కుమ్మరి వాని పొలమును కొన్నారు. ప్రవక్త అయిన ఇర్మియా చెప్పిన ప్రకారంగా, ప్రవచనం ప్రకారంగా ఆ రక్త క్రయధనముతో కుమ్మరి వాని పొలము కొని ఉన్నారని చెప్పినటువంటి ఆ ప్రవచనము ఇక్కడ నెరవేరింది. అది నేటి వరకు అక్కడ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. అలాగున యేసును బంధించి సిలువ వేసి ఆయన మరణానికి యూదులలో పుట్టినటువంటి దేవుడైనటువంటి యేసు ప్రభువుని తన ప్రజలే సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది గొప్ప మర్మం. ఏంటి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చనను వాక్యము నమ్మతగినదేను పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవడైనను పాపం చేసిన ఎడల యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఈ మాటలను మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.